డీటెయిల్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇక మోదీ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత్ యురేనియం డీల్ అనేది దేశ విద్యుత్ రంగంలోనే గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉందా? రైట్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 3 దేశాల పర్యటనలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఆయన ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఇది, యురేనియం డీల్ జరిగింది. సరే, నిన్ననే మనం ఇండోనేషియా పర్యటన గురించిన వివరాలు మాట్లాడుకున్నాము. ఇండోనేషియా పర్యటనలో ఆయన ఉన్న టైంలోనే చైనాకి చెక్ పెట్టే విధంగా మన భారత వార్షిప్స్, మీకు చెప్పాలంటే భారత వార్షిప్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కావారాటి, ఐఎన్ఎస్ శక్తి, ఈ 3 వార్షిప్స్ వాళ్ళ సింగపూర్లో డాక్ అయి ఉన్నాయి. సో ఇండోనేషియా పర్యటనలో మోదీ ఉన్నారు అండ్ అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఈ టైంలోనే మన వార్షిప్స్ని మనము సింగపూర్లో డాక్ చేశాం. అండ్ ఇంకోవైపు P8I అంటారు, ఇది బోయింగ్ తయారు చేసినటువంటి మన సబ్మెరైన్ హంటర్, మన దగ్గర ఉన్నటువంటి సబ్మెరైన్ హంటర్. ఈ సబ్మెరైన్ హంటర్ని వాళ్ళ హానోలులు హవాయి దీవుల్లోకి మనము ఒక మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటే అక్కడికి పంపించాము. ఒకటి డిఫెన్స్కి సంబంధించిన అంశాలు ఇవి. అండ్ ఇంకోవైపు మనం యురేనియం డీల్ చేసుకున్నాము ఆస్ట్రేలియా తోటి. సబాంగ్ పోర్ట్ జాయింట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒప్పందం మీద ఇండోనేషియాలో సంతకం చేశాము. అండ్ ఇండోనేషియా భారత్కి మధ్య ఒక కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఐఐఎం క్యాంపస్ ఒకటి ఇండోనేషియాలో పెట్టబోతున్నాము. రకరకాల ఒప్పందాలు అందులో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ యురేనియం ఒప్పందం ఉద్దేశం ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, భారతదేశము అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన తర్వాత మన దేశం మీద చాలా దేశాలు ఆంక్షలు వేశాయి. ముఖ్యంగా అప్పుడు మీరు అణ్వస్త్రాలు తయారు చేసుకోవడానికి వీల్లేదని అమెరికా దగ్గర నుంచి, ఈవెన్ జపాన్ దగ్గర నుంచి చాలా దేశాలు మన మీద ఆంక్షలు వేశాయి. ఆ తర్వాత కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత మనం అణు ఒప్పందం చేసుకున్నాం అమెరికాతోటి. అణ్వస్త్రాలు తయారు చేయడం వేరు, అణు ఒప్పందం వేరు. అణు ఒప్పందం ఏంటి అని అంటే కనుక ఇది సివిలియన్ అవసరాలకు, పౌరుల అవసరాల కోసం, ఇప్పుడు విద్యుత్ తయారు చేసుకోవాలన్నా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ మనము మన న్యూక్లియర్ టెక్నాలజీని మనము పవర్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ కోసం, పవర్ ప్రొడక్షన్ కోసం మనము వినియోగిస్తాము అని చెప్పి మనం అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు అణు ఒప్పందాన్ని ఈవెన్ చైనా, ఈ దేశాలన్నీ మన చైనాకు అనుకూలమైన కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు తిరస్కరించి ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేసుకున్నారు. నిజంగా న్యూక్లియర్ డీల్ చాలా గొప్ప డీల్, ఒక రకంగా చాలా అవసరం ఈ దేశానికి. ఎందుకంటే మనకు ఇంధన అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు మనం ఓన్లీ థర్మల్ మీద, ఈ బొగ్గు మీదనే మనము ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ ఫాసిల్ ఫ్యూయల్ అంటారు జనరల్గా. ఇప్పుడు మనం మామూలుగా బయట దేశాలకు సంబంధించి చూస్తే కనుక దీనివల్ల పర్యావరణ అసమతుల్యత ఇవన్నీ ఉంటాయి. అండ్ జీరో కార్బన్ ఎమిషన్ తోటి మనం న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అంశం. అయితే మనకు యురేనియం నిల్వలు, మన దగ్గర ఉన్న నిల్వలు మనం తీయాలంటే మనం తీయనియరు. ఇక్కడ ఫస్ట్ చాలా గొడవలు ఉంటాయి. ఇక్కడ ఒక విపరీతమైనటువంటి పర్యావరణ సమస్యలు వస్తాయని, ఇంకోటని యురేనియం ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటే చాలు మన దగ్గర మొదలవుతారు ఇక పర్యావరణవేత్తలందరూ. సరే, అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు మనం తీయకుండానే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనం కొనుగోలు చేయాలని గతంలో యూపీఏ ప్రభుత్వం టైంలో మనము ప్రయత్నం చేశాం. కానీ అప్పుడు ఆస్ట్రేలియా నిరాకరించింది పూర్తిగా. ఎందుకు నిరాకరించింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవాళ జైరామ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా మేము అప్పుడు అణు ఒప్పందం చేసుకోవడం వల్లనే యురేనియం వస్తుంది అని చెప్తున్నారు. అణు ఒప్పందం చేసుకోవడం వల్ల వస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అడిగినప్పుడు ఆస్ట్రేలియా నిరాకరించింది, యురేనియం ఇవ్వమన్నారు. ఎందుకనంటే మీరు సివిలియన్ పర్పసెస్ కోసం మీరు వాడరు, దీన్ని మీరు ఎక్కడ మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి వాడతారో తెలియదు, సో మేము ఇవ్వము అని చెప్పింది ఆస్ట్రేలియా. ఎందుకు చెప్పింది అని అంటే ఆ రోజు చైనా ఒత్తిడి ఎక్కువగా ఉంది. నిజానికి ఆస్ట్రేలియాకి పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ యురేనియం కానీ వాళ్ళ మైనింగ్ కాంట్రాక్ట్లన్నీ చైనీస్ సంస్థలే చూసేవి. మొన్నటి వరకు కూడా అదే పరిస్థితిలో ఉండే. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ రేర్ ఎర్త్స్ కావచ్చు, లేకపోతే ఈ యురేనియం, ఇట్లాంటి లిథియం, ఇట్లాంటి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన లిథియం బ్యాటరీస్కి లిథియం అవసరం. సో ఇట్లాంటి చాలా అంశాలు, చాలా మినరల్స్, లేకపోతే ఈ మెటల్స్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. అవి ఎక్కువగా చైనా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. సో చైనా బాధ ఏంటంటే అమెరికా, ఆస్ట్రేలియా కనుక భారత్కి ఇచ్చింది అనుకోండి యురేనియం, అది చైనాకి థ్రెట్ కదా, సో వాళ్ళు ఇవ్వనివ్వరు. సో మన దగ్గర ఉన్నటువంటి ఒత్తిడి చేసి పర్యావరణవేత్తలు బయటకు వస్తారు, యురేనియం అసలు వాడడానికి వీలు లేదంటే ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఉండేట్లాగా అట్టుకుంటారు. సో ఎట్టకేలకు చాలా సంవత్సరాల తర్వాత, ఒక కనీసం దశాబ్ద కాలం మన మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తుంటే చివరికి ఇప్పుడు మనం యురేనియం డీల్ చేసుకున్నాం. ఈ యురేనియం డీల్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇవాళ మనం 8 గిగావాట్స్ వరకు మాత్రమే
న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 8 గిగావాట్స్, 8 గిగావాట్స్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకొక 20-30 సంవత్సరాలకు మనం వికసిత్ భారత్ లక్ష్యం పెట్టుకున్నాం 2047. సో నెక్స్ట్ 20 ఇయర్స్లో 100 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ యురేనియం ఒప్పందం వల్ల మనము దాన్ని అచీవ్ చేయబోతున్నాం. సో యురేనియం అక్కడ నుంచి వచ్చింది అని అంటే కనుక మనం న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మన పవర్ ప్రొడక్షన్ అనేది 100 గిగావాట్స్కి వెళ్తుంది. ఓవైపు న్యూక్లియర్ ఎనర్జీ మీద మనం దృష్టి పెడుతున్నాము, ఇంకోవైపు సోలార్ పవర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్స్ లో అక్కడ ఇక్కడ సోలార్ ప్యానెల్స్ నే మనం వాడుతున్నాం. ఈవెన్ మన ఇంటి పైకప్పుల పైన కూడా గవర్నమెంట్ ఇవాళ సపరేట్ పథకాన్ని పెట్టి ఇవాళ సోలార్ పవర్ ప్యానెల్స్ కోసం అని చెప్పేసి మనకు వాళ్ళు డబ్బులు ప్రమోట్ చేస్తున్నారు కదా. సో ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో థర్మల్ పవర్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో న్యూక్లియర్ పవర్ మనం ఎక్కువగా వాడేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం సోలార్ ఎనర్జీని ఎక్కువ వినియోగించే రోజులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ యురేనియం డీల్ వల్ల రాబోయే రోజుల్లో మన ఇంధన అవసరాలు, మన విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ప్రొడక్షన్లో ఒక సమూలమైన, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. మామూలుగా ఒప్పందాల విషయంలో ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. అండ్ ఆస్ట్రేలియా ఇవాళ మన భారతదేశానికి చాలా స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనకు కలుగుతోంది. అండ్ చైనా నుంచి బయటకు రావడానికి ఇవాళ ఆస్ట్రేలియా ప్రయత్నం చేస్తున్న టైంలో ఇవాళ భారత్ వైపు అడుగులు వేస్తోంది. అటు యూరోపియన్ దేశాలు, ఇవాళ ఆస్ట్రేలియా కూడా మన వైపు వస్తోంది. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. ఇది ఇవాల్టి టైం టు ఆస్క్ విత్ సాయి కృష్ణ.